జై శ్రీమన్నారాయణ. సుందరకాండలో ఒకవేళ కార్యాన్ని సాధించకపోతే నాద ఏవం విధో భవేత్, హనుమంతుని నాదము అట్లా ఉండదు. ఒకవేళ కార్యాన్ని సాధించకపోతే హనుమంతుని తొడల నుండి వస్తూ ఉన్నటువంటి వేగపు గాలి, వేగపు ధ్వని అట్లా ఉండదు అంటూ జాంబవంతుడు వానరులందరికీ చెబుతూ ఉన్నాడు. ఇక వానరులందరూ హనుమంతుని బాహు ఊరు వేగంచ నినాదంచ మహాత్మనః, హనుమంతుని భుజముల నుండి వస్తూ ఉండేటటువంటి వాయువేగపు ధ్వనిని, తొడల నుండి వస్తూ ఉండేటటువంటి వాయువేగపు ధ్వనిని, ఆంజనేయుడు చేస్తూ ఉండేటటువంటి సింహనాదపు ధ్వనిని వానరులందరూ వింటూ ఆనందముతో గెంతులు వేస్తూ హనుమంతుడిని చూడటము కోసమని ఒక చెట్టు నుండి మరొక్క చెట్టుకు, ఒక కొండ నుండి మరొక్క కొండకు ఆనందముతో దూకుతూ ఉన్నారు. వానరులందరూ చెట్లలో చివరి కొమ్మల దాకా వెళ్ళి అక్కడ కూర్చొని ఆ కొమ్మలను పట్టుకొని హనుమంతునికి స్వాగతం చెప్పటం కోసమని కొమ్మలను విదిలిస్తూ ఉన్నారు. హనుమ వస్తూ ఉన్నాడు, గర్జన చేస్తూ ఉన్నాడు. అట్లా వస్తూ ఉండేటటువంటి ఆ మహాకపి హనుమంతుడిని చూసి వానరులందరూ తస్తుహు ప్రాంజలయస్తదా, చేతులు జోడించి నిలబడి ఉన్నారు. వానరులందరూ ఆంజనేయుడికి స్వాగతం చెబుతూ ఉన్నారు. హనుమ లంకానగరము నుండి వెనక్కి వస్తూ ఉన్నాడు. ఉత్తర తీరములో ఉన్నటువంటి వానరులందరూ చెట్ల మీదకు ఎక్కి కొమ్మలను ఊపుతూ హనుమకు స్వాగతం చెబుతూ ఉన్నారు. అదిగో హనుమ, మహాకపి అయినటువంటి హనుమ, వేగవంతుడైనటువంటి హనుమ, పర్వతము లాంటి మేను కలిగినటువంటి హనుమ, నిపపాత మహేంద్రస్య శిఖరే పాదపాకులే, మహేంద్ర శిఖర పర్వతము మీద వ్రాలాడు. తన వారినందరినీ కలుసుకోవాలి అనేటటువంటి ఆనందముతో ఆంజనేయుడు పర్వత శిఖరం మీద వ్రాలాడు. వానరులందరూ హనుమంతుని చుట్టూ చేరి నిలబడ్డారు. మహదానందముతో ఉన్నారు వానరులందరూ. ప్రహృష్టవదనాః తం, ఆనందముతో వెళ్ళి విరుస్తూ ఉన్న ముఖారవిందముతో వెలిగిపోతున్న హనుమను చూస్తూ ఉన్నారు వానరులందరూ. తం అరోగం, ఏ గాయాలు లేకుండా, ఏ బాధలు లేకుండా క్షేమముగా తిరిగి వచ్చినటువంటి హనుమను చూస్తూ ఉన్నారు వానరులందరూ. ఉపాయనాని చ ఆదాయ, మూలాని చ ఫలాని చ, దుంపలు పండ్లు కానుకలు అన్నీ తీసుకొని వచ్చి వానరులు హనుమకు సమర్పించి ప్రత్యర్చయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజం, వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుడిని పూజిస్తూ ఉన్నారు వానరులందరూ. ఆంజనేయుడు పెద్దలైనటువంటి పూజనీయులైనటువంటి జాంబవంతుని దగ్గరకు, యువరాజు అంగదుని దగ్గరకు వెళ్ళి వందనములు సమర్పించాడు ఆంజనేయుడు. జాంబవంతుడు అంగదుడు హనుమను సత్కరించారు. అప్పుడు హనుమ దృష్టా సీత, సీతమ్మను చూశాను అని ఒక్క మాటలో సంగ్రహంగా చెప్పేశాడు. ఆ తర్వాత హనుమ అంగదుడిని గట్టిగా ఆనందముతో ఆలింగనము చేసుకున్నాడు. రామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ పరమదయాలువు పరమశివుడు చెప్పిన పరమపావన రామనామాన్ని చెబుతూ మనము రామనామ గానము చేస్తూ ఉంటే అదిగో సీతారామచంద్రులు, పార్వతీ పరమేశ్వరులు, ఆంజనేయస్వామి
సకల దేవతలు, పితృదేవతలు, మహర్షులు, ఆచార్యులు, భాగవతోత్తములు అందరూ మనని చూసి ఆనందముతో అనుగ్రహిస్తున్నటువంటి దృశ్యాన్ని భావన చేస్తూ నోరారా రామనామగానము చేద్దాం. రామ రామ దశరథ రామ, రామ రామ దశరథ రామ, హే హే రాజా రామ, హే హే రాజా రామ, హే హే సీతారామ, హే హే సీతారామ. జై శ్రీమన్నారాయణ. భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన. మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు 1 నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి. ఇక మీకు తిరిగే ఉండదు. నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు, మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం PDF వస్తుంది. అందులో ఒక రామాయణ శ్లోకం, ఒక గీతా శ్లోకం, ఒక విష్ణునామం ఉంటాయి. ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం. ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం. ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి 24,000 భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ, 33 సార్లు శ్రీమద్ భగవద్గీత పారాయణ, 24 సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది. ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది. అందుకని మీరు, మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి. జై శ్రీమన్నారాయణ. శ్రీమద్ భగవద్గీత సారాంశముగా 18వ అధ్యాయములో 65 నుంచి 69 శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక 8 పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు. ఎవరెవరైతే నేను చెప్పిన ఈ 8 పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు. అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి, సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా, తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా. నిజమే చెబుతున్నా, ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ 8 పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక, హో శ్రీమన్నారాయణ, కరిష్యే వచనం తవ, తప్పకుండా చేస్తా, నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసము 1 శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే
నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. ఓ శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.